తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు అవుతుంది. ఈ 7 రోజుల్లో 7 మోసాలు అని ఒక ఆర్టికల్ న్యూస్లో అయితే వచ్చింది. అదేందో ఒకసారి చూద్దాం. రేవంత్ సర్కార్ 7 రోజులు 7 మోసాలు. దివ్యాంగురాలు రజనీకి కాంట్రాక్ట్ జాబ్. తొలి కేబినెట్లో ప్రస్తావనకు రాని మెగా డిఎస్సి. సోనియమ్మ పుట్టినరోజు 2 పావలా గ్యారంటీలు. రైతు భరోసా అని చెప్పి రైతు బంధు వేశారు. 22 లక్షల కౌలు రైతులకు కుచ్చిటోపి. పత్తాకు లేని 2 లక్షల రుణమాఫీ. ధరణి పోర్టల్ రద్దు కాదు, దానికి రిపేర్లు. మరి మోసాలను చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ వన్, నెంబర్ 1, దివ్యాంగురాల రజనీకి అయితే జాబ్ ఇస్తామని చెప్పేసి అని దాని తొలి సంతకం అయితే చేసిండు, గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పి. కానీ అది కాంట్రాక్ట్ జాబ్ అని చెప్పేసి చెప్తున్నారు. అగ్రికల్చర్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ జాబ్ అయితే ఆమెకి ఇచ్చిందంట. ఆ టైంలో ప్రమాణ స్వీకారం చేసే టైంలోనే వేదిక పైన అయితే సంతకం చేసిండు దానిపైననే. కాకపోతే ఉద్యోగము అనేసరికి అందరికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం అని అయితే అందరం అనుకున్నారు. పాపం రజనీకి ఇచ్చింది మాత్రం కాంట్రాక్ట్ జాబ్ అయితే. ఇది కూడా దీంతో మాత్రం అందరు షాక్ అయినని చెప్పి చెప్తున్నారు. నెంబర్ 2, మరి తొలి కేబినెట్లోనే మెగా డిఎస్సి ప్రకటన అనేది చేస్తామని చెప్పేసి అయితే అని అన్నారు. దాని గురించి అయితే వేయలేదు. అది మేనిఫెస్టోలోనే దాన్ని ఎంటర్ చేసిండ్రు. అది మెయిన్ హామీ లాగా పెట్టిండ్రు. మరి ఎంతో మంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశపడ్డారు. ఆటోమేటిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది, మాకు జాబ్స్ వస్తాయన్న ధీమాలను ఉండి వాళ్ళైతే అందరు ఓటేసిండ్రు, అన్ని చేసిండ్రు. మరి ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే కేబినెట్ను సమావేశపరిచినటువంటి సీఎం మరి ఏ ప్రకటన అనేది చేయకపోయేసరికి మాత్రం నిరుద్యోగులందరూ నిరుత్సాహానికి లోనైపోయినరు. వాళ్ళందరికీ మాత్రం నిరాశపరిచిందంట దాన్ని. అది ఒకటి సెకండ్ మోసం. అయితే నెక్స్ట్ నెంబర్ 3, సోనియమ్మ పుట్టినరోజు నాడు కానుకగా మాత్రము 2 గ్యారంటీల అమలు అని చెప్పేసి ఏదో పావలా గ్యారంటీలు అయితే ఇచ్చిండ్రు అని చెప్పేసి అయితే అంటారు. 2 పావలా గ్యారంటీలు ఇచ్చిండ్రు. అవి ఏంటిది అని అంటే మహాలక్ష్మి పేరుతో ఉన్నటువంటి ఫ్రీ బస్ జర్నీ ఒకటి, ఆరోగ్య బీమా పేరుతోని ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం తప్పితే మిగతా గ్యారంటీలు అయితే ఏది అమలు చేయలేదు ఈ సర్కార్ అని మాత్రం అందరు మండిపడుతున్నారు. మరి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ బండకు 500కి ఇస్తామని చెప్పేసి అని అంటారు. అది ఇంకేం చేయట్లేదే. మళ్ళీ 2500 ఇస్తాం మహాలక్ష్మి పథకం కింద అని చెప్పేసి ప్రతి మహిళకి ఇస్తామన్నారు. అది కూడా లేకపాయే. మరి ఇప్పుడు ఆసరా పెన్షన్లు 4000 ఇస్తామంటారు. దాని గురించి ఇంకా లేకపాయే అని చెప్పేసి మాత్రం అది మండిపడుతున్నారు. ఇట్లాంటి ఇంకా ఇప్పటివరకు దాని గురించి ఊస్ అనేదే లేదు కాబట్టి అది కూడా ప్రాబ్లమే కదా అని చెప్పేసి మాత్రం అని అంటున్నారు. అయితే నెంబర్ 4, మరి డిసెంబర్ 9న రైతు భరోసా కింద అయితే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు మరి రైతు బంధు కింద అని చెప్పేసి మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి మాత్రం జనాలు అయితే మండిపడుతున్నారు. అది ఒకటి. మరి నెంబర్ 5, డిసెంబర్ 9న రైతు భరోసా కిందనే 22 లక్షల మంది కౌలు రైతులకి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి అని అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ 6 నెలల దాకా కనీసం ఆ ముచ్చట ఎత్తే పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ పాత గవర్నమెంట్ ఆ పద్ధతి అమలు ఎంత ఉంది, రైతు బంధు డబ్బులే ఇస్తామని చెప్పేసి అని అన్నారు. దానికే ఇక దీనికి దిక్కెక్కడ ఉంటుంది అని చెప్పేసి మాత్రము జనాలు అయితే అదే వాళ్ళు ఎలా అమలు పరుస్తారు అనే డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే నెంబర్ 6, అదే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పేసి మాట ఇస్తుంది. మరి దాన్ని కూడా ఇంతవరకు ఇంకా అమల్లోకి అనేది దాన్ని కూడా లేదు. మరి ఏడాది తర్వాతే రుణమాఫీ అని ఇప్పటివరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే సెలవిచ్చేసిండు, చెప్పిండు అతను. మరి ఇంకా రుణమాఫీ అని అంటారు. ఇది కూడా ఒక మోసమే కదా. వెంటనే చేస్తామంటారు, చేయకపోతురి అని చెప్పేసి మాత్రం ఇది కూడా ఒక మోసం లాగానే చెప్తున్నారు. అయితే ఇంకా నెంబర్ 7, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాము, దాన్ని బంగాళాఖాతాలు కలుపుతామని చెప్పేసి అని ముచ్చట పెట్టినరు. మరి అన్ని చెప్పిండ్రు, మరి ప్రచారాలు అయితే చేసిండ్రు దాని గురించి. మరి ఇప్పటి వరకు ఇంకా మొన్న డిస్కషన్లు కూడా చేస్తున్నాము, 2 గంటలు మాట్లాడుకున్నామని చెప్పేసి సమీక్షిస్తున్నామని చెప్తిరి. మరి అందులో వేలు పెడితే మొదటికే మోసం వస్తుందని నిర్ణయానికి వచ్చిండని సీఎం నిర్ణయానికి వచ్చిందనే టాక్ అయితే బయటకు వస్తుంది. మరి ఈ ఇచ్చిన హామీలనే అమలు చేయలేక కక్కలేక మింగలేక తంటాలు పడుతున్న సర్కారు మరి ఇంకా మిగతా ఇంకేం చేయగలుగుతుంది అన్నట్టుగానైతే జనాలు అయితే ఆలోచిస్తున్నారు. మరి ఇంకా కొన్ని ఘనకార్యాలు అయితే చేసిందంట రేవంత్ సర్కారు. మరి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మాత్రం ఆ హక్కులు అని చెప్పేసి మానవ హక్కులు, పౌర హక్కులను మాట్లాడినరు. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చింతపల్లి పిఎస్లో ఒక వ్యక్తి లాకప్ డెత్కు గురైతే కనీసానికి దానికి ఎట్లాంటి స్పందన అనేది లేదు అని చెప్తున్నారు. ఎట్లాంటి స్పందించిన పాపాన్ని అయితే పోలేదు. మరి అధికారం చేపట్టినారు తొలి రోజే ప్రజా దర్బార్ అని పేరుతో పెట్టేసి ఏదో తూతూ మంత్రం లాగా నడిపించేసి అక్కడ ఉండను నేను అని వేరే దగ్గరికి పోయి నేను ఎప్పుడో జనాలకి అందుబాటులో ఉంటా అన్న సీఎం మాత్రం ఇప్పుడు ఉండకుండా వేరే దగ్గర ఉంటా అని చెప్పేసి అని అన్నాడు. ఈ ప్రజా దర్బార్ కాస్త ప్రజా వానే అయ్యేటట్టుగా ఉంది అని చెప్పి మారిపోయింది అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే దాన్ని మాత్రం 2 రోజులకైతే పరిమితం చేసి
చేసిండ్రు. ఇంకా ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సెక్రటేరియట్లో ఒక జర్నలిస్ట్ని అధికార పార్టీ ఎమ్మెల్యే కొట్టిండన్న వార్తలు వస్తే దాని మీదనైతే ఎలాంటి ప్రకటన, ఎట్లాంటి న్యూస్ అయితే ప్రకటన అనేది చేయలేదు. వాళ్ళ గురించి ఎట్లాంటి చర్య తీసుకున్న దాఖలాలు కూడా కనపడతలేవు అని చెప్పేసి మాత్రం అయితే అంటున్నారు. రేవంత్ సర్కార్ 7 రోజుల్లో 7 మోసాలైన వార్త అయితే ఇందులో ప్రచురితం అయితే అయింది. కానీ నిజానికి చూస్తే మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావడం ఇది మొదటిసారి. మరి కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అది. సో ఇంకా వాటికి ఏమైనా లెక్కలు తేల్చుకోవాల్సినవి చూసేటివి చాలా ఉంటాయి, ఏవైనా ఇంప్లిమెంట్ చేయడానికి వాటికి. సో ప్రతిపక్షాలైనా ప్రజలైనా కూడా వాళ్ళకి కొంచెం టైం ఇస్తే వాళ్ళు ఏదనేది తేల్చుకొని కార్యాచరణకి ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఇస్తే మంచిది.